రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన శుభవార్త అనమాట. రైతు బంధు డబ్బుల కోసం ఎవరైతే రైతులు వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ ఒక శుభవార్త అయితే అందింది. అందరు ఇప్పుడే మీ అందరి ఖాతాలు చెక్ చేసుకోండి. 3, 4, 5 ఎవరైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మీరందరూ ఒకసారి మీ ఖాతాలో డబ్బులు చెక్ చేసుకొని పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ మిగతా రైతు సోదరులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట డబ్బుల గురించి. ఎందుకంటే నేను చెప్పాను చాలామందికి రైతులకు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి. మనకి నిన్నటితో వచ్చేసి 8 ఎకరాలు ఉన్న అందరికైతే డబ్బులు అయితే పడ్డాయి. మిగతా వారికి కూడా పడాల్సింది అయితే ఉంది. వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. ఇక మరి ఎవరైతే ఇప్పటివరకు రాని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. మీకు డబ్బులు అనేది ఎందుకు పడలేదు అని చెప్పి నేను మీకు చెప్తానమాట. ఎందుకంటే అమౌంట్ అనేది ఆల్రెడీ అయిపోయిందనమాట. చాలామందికి పడిపోయాయి. పడని వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో వచ్చేసి ఈ పడని వారికి కొంతమందికి బ్యాంక్ ప్రాబ్లం అవి ఇవి ఉన్నాయి. సో అవన్నీ కూడా చెక్ చేసి మీకు చెప్తానమాట. మీకు అమౌంట్ ఎందుకు రాలేదని చెప్పేసి. మనకి రైతు బంధు స్టేటస్ అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. నేను అక్కడ మీ చెక్ చేస్తాను. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అయితే పెట్టండి. ఒకవేళ పడకపోతే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయండి. ఈరోజు 4 గంటల లోపు మిగతా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పడుతున్నాయి. ఇంకా రైతు బంధు గురించి క్లారిటీ అప్డేట్లు కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ కండి. మీకు రైతు బంధు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అక్కడ పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలానే టీఎస్ రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి 2 రోజుల్లో. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రైతు భరోసా కోసం మీరందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందనమాట. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. 2 రోజుల్లో మనకైతే ఈ రైతు భరోసా దరఖాస్తు కూడా కొనసాగుతుంది. ఆ రైతు భరోసా గురించి ఏమన్నా అప్డేట్ వచ్చినా నేను వెంటనే చెప్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.